కేయూ క్యాంపస్ తో పాటు సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఇతర కళాశాలలో ఎస్ఎఫ్సి కోర్సుల విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ఛాంబర్లోకి చొచ్చుకొని పోయి ఖాళీ ప్లేట్లు పట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేపట్టారు. రిజిస్టర్ వెంకట్రామిరెడ్డితో వాగ్వాదానికి దిగారు విద్యార్థులు. కేయూలో విద్యార్థుల ఆందోళనకు కేయూ క్యాంపస్ తో పాటు సుబేదార్లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఇతర కళాశాలలో ఎస్ఎఫ్సి కోర్సుల విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ఛాంబర్లోకి చొచ్చుకొని పోయి ఖాళీ ప్లేట్లు పట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేపట్టారు. ఇక ఈ ఆందోళనకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రసన్న, వరంగల్ జిల్లాలో ఉన్న కాకతీయ యూనివర్సిటీలో ఇటు ఎస్ఎఫ్సి విద్యార్థులకు వసతి కల్పించాలంటూ కూడా ఆందోళన కార్యక్రమాన్ని మాత్రం ఉధృతం చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఏబీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఆందోళన మాత్రం కొనసాగుతున్నాయి. ఇటు కేయూ క్యాంపస్ తో పాటు ఇటు సుబేదార్లో ఉన్న యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఇతర కళాశాలలో సంబంధించి కూడా ఎస్ఎఫ్సి కోర్సులో విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలంటూ కూడా ఇటు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు రిజిస్టార్ ఛాంబర్ లోకి చుచ్చుకొని వెళ్లి కూడా ఇటు ఖాళీ ప్లేట్లు పట్టుకొని కూడా ఇటు ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు రిజిస్టార్ ప్రొఫెసర్ వెంకటరామరెడ్డి క్యాంపస్ ఇటు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి సురేష్ లాల్ ఇతర వర్సిటీ అధికారులకు సంబంధించి గొడవ చేసడం కూడా ఏర్పడుతుంది. ఇటు మొత్తానికి రిజిస్టార్ వెంకటరామరెడ్డితో కూడా ఇటు ఏబీవీపీ విద్యార్థులు మాత్రం ఇటు వాగ్వాదం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల రాంబాబు ఆధ్వర్యంలో మాత్రం యొక్క ఆందోళన మాత్రం ఉధృతం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇటు సుబేదార్లో ఉన్న యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలకు సంబంధించి కూడా మహిళా కళాశాల విద్యార్థులకు కూడా హాస్టల్ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎస్ఎఫ్సి విద్యార్థులకు ఆకలితో అలమటిస్తున్నారని వారికి అన్నం పెట్టడం ఖాళీపేటను ప్రదర్శించడం ఇది సరైన పద్ధతి కాదంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు ఇటు మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కూడా ఏబీవీపీ ఆధ్వర్యంలో మాత్రం ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రసన్న, ముఖ్యంగా ఈ విద్యార్థుల ఆందోళనతో రిజిస్టార్ ప్రొఫెసర్ బి వెంకటరామరెడ్డి కూడా మనస్తాపానికి గురైనట్లు కూడా తెలుస్తా ఉంది. ఆయన ఛాంబర్ లోకి ఇటు చొచ్చుకొని వెళ్లడం, అక్కడ బైఠాయించి ఆందోళన కార్యక్రమాలు చేయడంతో పాటు ఇటు వెంకటరామరెడ్డికి సంబంధించి కూడా రాజీనామా చేయాలంటూ కూడా ఇటు విద్యార్థులు మాట్లాడడం ఇటు చేసిన ఈ ఆందోళన సంబంధించి కూడా కొంత ఏదైతే ఇటు రామిరెడ్డి మాత్రం కొంత మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక సమాచారం ఏమీ లేదు. అయితే రిజిస్టర్ చర్యతో ఇటు విద్యార్థులు మాత్రం ఆందోళన విరమించి వెళ్లిపోయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఎస్ఎఫ్సి విద్యార్థులకు సంబంధించి కూడా అన్ని వసతులు కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. ఎంజీఎం తీసుకుపోయే దీక్ష కొనసాగిస్తుంది.